ఒక ప్రశాంతమైన గ్రామంలో ఒక వృద్ధ దంపతులు చిన్న ఇంట్లో నివసించేవారు. వారికి పిల్లలు లేకపోవడంతో అమ్మమ్మ కొంచెం బాధగా ఉండేది. కిటికీ దగ్గర కూర్చొని ఆలోచిస్తూ ఉండేది. అమ్మమ్మ ఒకరోజు నాకు ఒక చిన్న బిస్కెట్ పిల్ల ఉంటే ఎంత బావుండు అని అనుకుంది. అప్పుడు అమ్మమ్మ పిండి, అల్లం, చక్కెర తీసుకొని వంటగదిలో పని మొదలుపెట్టింది. ఆమె ఒక మనిషి ఆకారంలో ఉన్న బిస్కెట్ను తయారు చేస్తుంది. ఆ బిస్కెట్‌కు అమ్మమ్మ కళ్ళకు కిస్మిసు, బటన్లకు చాక్లెట్లు పెట్టింది. ఆ బిస్కెట్లను ఓవెన్‌లో పెట్టి తలుపు మూసేసింది. అకస్మాత్తుగా టప్ టప్ అని ఓవెన్ తలుపు తట్టిన శబ్దం వచ్చింది. ఓవెన్ తలుపు తెరుచుకొని బిస్కెట్ మనిషి బయటికి దూకాడు. నన్ను పట్టుకోలేరు అంటూ నవ్వుతూ పరిగెత్తాడు. అమ్మమ్మ, తాతయ్య ఇద్దరూ అతని వెంట పరిగెడుతున్నారు. ఆ బిస్కెట్ మనిషి పొలాల వైపు పరిగెత్తసాగాడు. ఆ బిస్కెట్‌ను చూసి ఒక ఆవు నిన్ను తినేస్తాను అంది. ఆవు నన్ను పట్టుకోలేవు, మీరు కూడా నన్ను పట్టుకోలేరు అంటూ పారిపోయాడు. ఒక గుర్రం, ఒక పంది కూడా అతని వెంట పరిగెత్తసాగాయి. అందరికీ నన్ను పట్టుకోలేరు అని చెప్పి బిస్కెట్ మనిషి ఇంకా వేగంగా పరిగెత్తాడు. చివరకు బిస్కెట్ మనిషి ఒక పెద్ద నది దగ్గరకు వచ్చాడు. ఆ నదిలోకి వెళ్ళి నాకు ఈత రాదు అని భయపడ్డాడు. అప్పుడు ఒక తెలివైన నక్క అక్కడికి వచ్చింది. నా వెనుక కూర్చో, నేను నిన్ను నది దాటిస్తాను అని చెప్పింది నక్క. అప్పుడు ఆ బిస్కెట్ మనిషి నక్క మీద కూర్చొని నది మధ్యకు వెళ్తాడు. తడిచిపోతున్నావు, నా తల మీద కూర్చో అని నక్క మోసం చేసింది. చప్పున ఆ నక్క అల్లం బిస్కెట్ మనిషిని తినేసింది. నది మళ్ళీ నిశ్శబ్దంగా మారింది. నీతి: అతి నమ్మకం ప్రమాదకరం, తెలివితోనే ముందుకు వెళ్ళాలి.